మన రక్షకుడును మన ప్రభువైన యేసుక్రీస్తు వారి నామంలో వందనాలు. ప్రియమైన దేవుని బిడ్డలారా, పరిశుద్ధ గ్రంథములో చాలామంది యొక్క భక్తుల యొక్క జీవిత చరిత్రలను మనం చదివినప్పుడు చాలా ఆశ్చర్యమైనటువంటి సంగతులు మనకు కనబడతా ఉంటాయి. ఏంటా ఆశ్చర్యమైనటువంటి సంగతులు అంటే, దేవునిలో ఎంతో నీతిగా, పరిశుద్ధంగా, భక్తిగా జీవించినటువంటి కొంతమంది భక్తులకి పుట్టినటువంటి పిల్లలు కొంతమంది భ్రష్టులుగా బతికినటువంటి వాళ్ళు ఉంటారు. ఉదాహరణకి ఏలీ అనేటువంటి దైవజనుడు, ప్రవక్త. కానీ అతనికి కలిగినటువంటి సంతానములో తన ఇద్దరు బిడ్డలు కూడా దేవుని దృష్టికి దుర్మార్గులుగాను, దుష్టులుగాను ఉన్నారు. అర్థమవుతుందా? అలాగే ఇంకో ఆశ్చర్యకరమైన సంగతి ఏంటంటే, కొన్నిసార్లు దేవుని దృష్టికి సరిగా జీవించలేనటువంటి వ్యక్తులు, నీతి మార్గములో జీవించలేనటువంటి వ్యక్తులు కొంతమంది మనకు కనబడతా ఉంటారు. ఎందుకో కొంత ఆశ్చర్యకరమైనటువంటి సంగతి ఏంటంటే, వారి సంతానములో వారి బిడ్డలు మాత్రం వారి తండ్రి నడిచిన మార్గంలో నడవకుండా దేవునికి ఇష్టలుగా జీవించినటువంటి కొన్ని కుటుంబాలు మనకు కనబడతా ఉంటాయి. ఉదాహరణకి మనము ఆలోచన చేస్తే, కోరహు అనేటువంటి వారి యొక్క కుటుంబం. ఈ కోరహు ఏమో దేవుని దృష్టికి క్రూరుడుగాను, పాపం చేసిన వాడుగాను, దేవునిని, దైవజనుని వ్యతిరేకించినటువంటి వ్యక్తిగాను కోరహు కనబడతాడు. అయితే కోరహు కుమారులు మాత్రం దేవుని యందు విశ్వాసం ఉంచినటువంటి, మంచి విశ్వాసం కలిగినటువంటి బిడ్డలుగా కోరహు కుమారులు కనబడతారు. ఇవన్నీ చాలా ఆశ్చర్యం అనిపిస్తూ ఉంటాయి. ఏంటంటే, ఎవరైతే నీతిగా, భక్తిగా ఉన్నారో వారి సంతానంలో కొన్నిసార్లు వారి బిడ్డలు చెడిపోయినటువంటి పరిస్థితిని చూస్తూ ఉన్నాం. కొంతమంది దేవునికి అయిష్టంగా జీవించినా కానీ ఎందుకో తెలియదు, వారి అనుచరణలో నడవకోకుండా వారి సంతానంలో వారి బిడ్డలు దేవునికి ఇష్టలుగా జీవించినటువంటి కొంతమంది వ్యక్తులు కూడా మనం చూడగలుగుతూ ఉన్నాం. ఇవి పరిశుద్ధ గ్రంథంలో మనలను ఆశ్చర్యపరిచేటువంటి సంగతులు. హల్లెలూయా. ఆ రీతిగా మనం ఆలోచన చేస్తే, ఈ చదవబడినటువంటి ఈ వాక్య భాగాలను చూసినప్పుడు, ఈ వాక్య భాగంలో యెహోషాబా అనేటువంటి ఒక స్త్రీ కనబడుతుంది. అయితే వారి వంశాన్ని గురించి నేను గతించినటువంటి వారంలోనే మీకు తెలియచేశాను. అతల్య గురించి చెప్పినప్పుడు, అతల్య జీవిత చరిత్రను వివరించినప్పుడు వారి వంశంలో ఉన్నటువంటి వ్యక్తులు ఎలాంటి వాళ్ళో నేను మీకు తెలియచేశాను. వాళ్ళందరూ బహుభయంకరంగా దేవునికి అయిష్టంగా జీవించి వాళ్ళు దుర్మార్గంగా ప్రవర్తించినటువంటి వారిగా వారు ఉన్నారు. అయితే ఆలోచన చేస్తే, ప్రియమైన దేవుని బిడ్డలారా, బురదలో మొలిచినటువంటి తామర పుష్పము ఎలాగైతే తనకి ఆ బురదను అంటించుకోకుండా తామర పుష్పము ఎలాగైతే ఎదిగి మంచి సౌందర్యంగా కనబడుతుందో, అలాగున ఇక్కడ ఈ యెహోషాబా అనేటువంటి ఈ స్త్రీని గురించి మనం ఆలోచన చేస్తే, తన కుటుంబంలో, తన వంశంలో ఉన్నటువంటి వారందరూ కూడా చెడిపోయినటువంటి వారే. వాళ్ళ అమ్మమ్మ బహుభయంకరమైనటువంటి స్థితి. ఎవరో యెజబెలు. పోని వాళ్ళ అమ్మ ఏమైనా పోని మంచిగా జీవించిందా అంటే, అతల్య దుష్ట మార్గంలో నడిచినటువంటి స్త్రీగా ఉంది. ఎంత భయంకరమైనటువంటి స్త్రీగా ఆమె జీవించిందో మనం గతించినటువంటి వారంలో ధ్యానం చేశాం. పోనీ ఇలాగా వాళ్ళ అమ్మ అలా ఉన్నారు అని అనుకుంటే, పోనీ వాళ్ళ ఇంట్లో ఉన్నటువంటి పురుషులు, అంటే రాజులు, పరిపాలించినటువంటి రాజులు, వాళ్ళ తాతయ్య గారు కానీ, వాళ్ళ నాన్నగారు కానీ, లేకపోతే వాళ్ళ ఆయన కానీ, లేకపోతే ఇంకా ఆలోచన చేస్తే వాళ్ళ కుమారుడు కానీ, వీళ్ళు ఏమైనా పోనీ మంచిగా నీతిగా ఏమైనా జీవించారంటే వీళ్ళల్లో కూడా ఏ వ్యక్తి మంచోళ్ళు కాదు కదా. మనం చూసాం, ఆహాబు కోసం, యెహోరాము కోసం, అహజ్యా కోసం, వీళ్ళందరి కోసం మనం చదివినప్పుడు వాళ్ళు కూడా భయంకరమైనటువంటి దుస్థితిలో జీవించారు. ఇంతమంది దుష్టుల మధ్య, ఇంతమంది చెడు స్వభావం కలిగినటువంటి వారి మధ్య, ఇంత క్రూరం కలిగినటువంటి వారి మధ్య, ఇంత పాపములో జీవించినటువంటి ఇలాంటి దుష్ట సమాజము మధ్యలో దేవుని నీతి కలిగినటువంటి స్త్రీగా యెహోషాబా అనేటువంటి స్త్రీ కనబడుతూ ఉంది. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, కొన్ని విషయాలు నేను మీకు యెహోషాబా కోసం కొన్ని విషయాలు క్లుప్తంగా తెలియచేస్తాను.
చాలా శ్రద్ధగా వినాలనే విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. అయితే ఈ అతల్య, యెహోరాము అనేటువంటి వీరిద్దరికీ కలిగినటువంటి సంతానం మీకు తెలుసు. అక్కడ మీకు జ్ఞాపకం చేశాను, అహజ్యా అనేటువంటి ఒక కుమారుడు వారికి కలిగి ఉన్నారు. అంత మాత్రమే కాదు, యెహోషాబ అనేటువంటి కుమార్తెను కూడా వారు కలిగి ఉన్నారు. అయితే ఈ అహజ్యా అనేటువంటి వ్యక్తి కూడా రాజ్యాన్ని పరిపాలించేటువంటి సమయంలో, అంటే అతల్య కుమారుడైనటువంటి అహజ్యా పరిపాలించేటువంటి సమయంలో శత్రువులు ఈ అహజ్యాన్ని చంపుతారు. శత్రువులు ఏం చేస్తారంటే ఈ అహజ్యాన్ని హతమారుస్తారు. అయితే తర్వాత పరిపాలించేటువంటి వారు ఎవరైతే ఉన్నారో ఆ రాజకుమారులందరినీ కూడా అతల్య చంపించేసినట్లుగా మనం చూస్తాం. చిన్న వయస్సులోనే రాజవంశంలో ఉన్నటువంటి రాజకుమారులందరినీ కూడా చిన్నపిల్లలను చూడకోకుండా చంపించేసింది అతల్య. ఎందుకంటే ఒకవేళ వాళ్ళు ఎదిగిన తర్వాత పట్టాభిషేకం చేయబడి వాళ్ళు మరలా రాజ్యాధికారంలోనికి వస్తారేమో, కాబట్టి ఇక నుంచి రాజ్యాన్ని నేనే రాణిగా ఏలాలనేటువంటి ఒక దుష్ట ఆలోచనతోటి అతల్య ఏం చేసిందంటే మొత్తం రాజకుమారులందరినీ చంపేసింది. అయితే ఈ రాజకుమారులందరినీ చంపించేటువంటి క్రమంలో ఆఖరికి తన సొంత మనవడును కూడా చంపించేయాలనే ఆలోచన కలిగి ఉంది. ఎవరా సొంత మనవడు అంటే తన కుమారుడు, శత్రువులు తన కుమారులను చంపేశారు కదా. ఈ అహజ్యా అనేటువంటి ఇతనికి కూడా ఒక కుమారుడు ఉంటాడు, యోవాషు అనేటువంటి ఒక కుమారుడు ఉంటాడు. అయితే ఈ అతల్య తన సొంత మనవడిని కూడా చంపించేయాలనేటువంటి ఆలోచన కలిగి ఉంటుంది. అయితే ఆలోచన చేస్తే ఈ అతల్యాకి అహజ్యాతో పాటు మరొక కుమార్తె ఉంది. ఆమె పేరే యెహోషాబ. ఈ యెహోషాబ చేసినటువంటి మంచి పని ఏంటంటే రాజరికములో, రాజవంశములో రాజులే యోధా వంశములో ఉన్నటువంటి, యోధా గోత్రంలో ఉన్నటువంటి ఆ వంశంలో ఉన్నటువంటి వారందరూ యోధా రాజ్యాన్ని పరిపాలించాలనేటువంటి దేవుని చిత్తములో ఈ యెహోషాబ ఏం చేసిందంటే ఇక రాజవంశములో రాజకుమారుడు ఉండాలి. కానీ అలా లేకపోకుండా సాతాను ఆలోచనతోటి అతల్య ఏం చేస్తుందంటే అందరినీ చంపించేస్తుంది. అయితే అందులో ఉన్నటువంటి తన సొంత మనవడు, అంటే అతల్య యొక్క సొంత మనవడు, యెహోషాబ యొక్క మేనల్లుడు అయినటువంటి యోవాషు అనేటువంటి ఒక చిన్న బాబుని ఏం చేస్తుందంటే దాచిపెట్టిందంట. హల్లెలూయా. ఏం చేసింది? దాచిపెట్టింది. చంపబడకుండా 6 సంవత్సరాలు యెహోషాబ అనేటువంటి ఈ స్త్రీ తన మేనల్లుడిని, అనగా అతల్య యొక్క సొంత మనవడిని, అనగా అహజ్యా యొక్క కుమారుడిని చిన్న వయసులో కదా చంపబడకోకుండా రాజకుమారుల వంశంలో ఉన్నటువంటి ఆ బిడ్డను 6 సంవత్సరాలు దాచిపెట్టిందంట. హల్లెలూయా. ఎందుకంటే ఇక్కడ ఒక విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను ప్రియమైన దేవుని బిడ్డలారా. ఎందుకంటే యోధా వంశము అంతరించబడకుండా వారసుడు అనేది నిత్యము ఉండాలనేది దేవుని చిత్తం. కానీ సాతాను ఆలోచన ఏంటి? యోధా వంశములో ఏ వారసుడు ఉండకూడదని అతల్యాన్ని ప్రేరేపించి ఆ యోధా వంశంలో ఉన్నటువంటి రాజకుమారులందరినీ చంపించేస్తూ ఉంది. ఎందుకంటే ప్రవచన నెరవేరు పొందే మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు కూడా ఏ వంశంలో రావాల్సిన వారు అయి ఉన్నారు? యోధా గోత్రములో, యోధా వంశములోనే ఆయన ప్రవచన నెరవేర్పుగా రావాల్సిన వారు అయి ఉన్నారు. అది జరగకోకుండా సాతాను ఆలోచనకి, సాతాను ప్రేరేపణకి అతల్య ప్రేరేపింపబడి రాజకుమారులందరినీ చంపించేస్తూ ఉంది. కానీ దేవుని చిత్తం ఏంటో తెలుసా? దినవృత్తాంతముల 2వ గ్రంథము 23వ అధ్యాయము 3వ వచనాన్ని చదవండి. జనులందరూ సమాజంగా కూడి దేవుని మందిరములో రాజుతో నిబంధన చేసుకున్నప్పుడు అతడు వారితో ఇట్లనెను, యెహోవా దావీదు కుమారులను గూర్చి ఇచ్చిన సెలవు చొప్పున రాజకుమారుడు రాజ్యమును ఏలవలెను. ఇది దేవుని చిత్తం. ఈ మాట ఎవరు చెప్పారంట? యెహోవా సెలవిచ్చిన అనే మాట ఇక్కడ రాయబడి ఉంది. దేవుని చిత్తం ఏంటి? దావీదు వంశంలో నుంచి ప్రారంభమైంది ఈ రాజులందరూ కూడా.
దావీదు దగ్గర నుంచి ఆలోచన చేస్తే దావీదు, సొలొమోను, యెరోబాము, రెహబాము, అక్కడి నుంచి అలా 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 ఈ రాజవంశము దావీదు దగ్గర నుంచి ప్రారంభమయ్యి, దావీదుతో దేవుడు చెప్పిన మాట ఏంటంటే, నీ వంశములో వాళ్ళు యోధా రాజ్యాన్ని నిత్యము ఏలాలి. ఇది దేవుని చిత్తం. అయితే ఆలోచన చేస్తే కనుక ఆ దేవుని చిత్తానికి వ్యతిరేకంగా అతల్య ప్రేరేపింపబడి రాజకుమారుల వంశములో, అంటే రాజుల యొక్క వంశములో రాజకుమారులే ఉండకుండా హతమార్చాలనేటువంటి దుష్ట ఆలోచనతో అప్పటికే రాజవంశములో ఉన్న కొంతమందిని చంపించేసింది అతల్య. అయితే దేవుని చిత్తములో యూదారాజుల వంశము అంతరించిపోకోకుండా ఒక చిన్న బాబుని, అనగా యోవాషు అనేటువంటి ఒక బిడ్డను 6 సంవత్సరాలు దాచిపెట్టి దేవుని చిత్తమును నెరవేర్చినటువంటి స్త్రీ యెహోషబ. హల్లెలూయా. సరే, ఇంతవరకు మీకు హిస్టరీ చెప్పాను, అర్థమైందని నేను అనుకుంటున్నాను. అర్థమైందమ్మా? అర్థమైందన్న వాళ్ళు దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. సరే, ఇక స్పిరిచువల్గా ఆత్మీయంగా మనం నేర్చుకోవాల్సిన విషయం ఏంటో తెలుసా? యెహోషబ గురించి 2 విషయాలు మీకు జ్ఞాపకం చేస్తాను. 2 విషయాలు జ్ఞాపకం చేస్తాను. ఒకటి, దాచిపెట్టబడినటువంటి యోవాషుని యెహోషబ పెంచినటువంటి విధానం గురించి ఒకటి జ్ఞాపకం చేస్తున్నాను. రెండవది, మీరు ఆలోచన చేస్తే గనక ఆమె వివాహం గురించి కూడా 2వ విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను. ఈ 2 విషయాలు యెహోషబ నుంచి మనం నేర్చుకోవాలనే విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తున్నాను. అయితే ఇక్కడ చదవబడినటువంటి ఈ వాక్య భాగాలను మనం చూసినప్పుడు, దినవృత్తాంతముల 2వ గ్రంథము 22వ అధ్యాయము 12వ వచనాన్ని మీరు చదువుకున్నారు. అక్కడ 12వ వచనం నుంచి మనం చదివితే రాయబడిన సంగతులను చూస్తే, అమ్మా 6 సంవత్సరములు అతడు వారితో కూడా దేవుని మందిరములో దాచబడి ఉండెను. ఆ కాలమున అతల్య దేశమును పాలించెను. ఇక్కడ రాయబడినటువంటి ఈ సంగతులను మనం ఆలోచన చేస్తే, యెహోషబ అనబడినటువంటి ఈ స్త్రీ, రాజవంశంలో నుంచి వచ్చినటువంటి ఈ స్త్రీ, అనేక మంది దుష్టుల మధ్య, దుష్ట ఆలోచనల మధ్య పెరిగినటువంటి ఈ స్త్రీ, వారి ఆలోచనలకు ఏ రోజు ప్రేరేపింపబడక, వారి ఆలోచనల చొప్పున నడవక, నీతి మార్గములో నడిచేటువంటి స్త్రీగా ఉండి రాజవంశమును, అనగా యూదా రాజవంశము అంతరించిపోకోకుండా యూదా వంశంలో ఉన్నటువంటి ఆ చిన్ని బిడ్డని, యోవాషు అనేటువంటి ఆ బిడ్డను 6 సంవత్సరాలు దాచిపెట్టిందంట. ఆ దాచిపెట్టబడి పెంచబడినటువంటి ఆ స్థలం ఎక్కడ? దేవుని మందిరం. హల్లెలూయా. దేవుని మందిరములో దాచింది. ఎందుకంటే దేవుని మందిరములో ఒక బిడ్డ ఎదగటం అనేది ఆ బిడ్డకి దేవుడిచ్చేటువంటి సంపూర్ణ సంరక్షణ లాంటిది. హల్లెలూయా. ఎందుకో తెలుసా? దేవుని సన్నిధిలో ఒక బిడ్డ పెరగటం అనేది ఆ బిడ్డకి ఎంతో క్షేమం. దేవుని సన్నిధిలో వాక్య గద్దింపు ఉంటుంది, పరిశుద్ధుల సహవాసం ఉంటుంది, దేవుని యొక్క ఆత్మ నడిపింపు ఉంటుంది. దేవుని సన్నిధిలో ఎదిగేటువంటి ఆ బిడ్డ ఏ విధమైనటువంటి చెడులోనికి పడిపోకోకుండా, చెడు వ్యసనాలకి అలవాటు పడిపోకోకుండా, ఇంకా చెప్పాలంటే లోకం వైపు చూడకుండా పరిశుద్ధంగా జీవించగలడు. హల్లెలూయా. మన బిడ్డల్ని మనం పెంచే విధానం ఎలా ఉందో ఆలోచన చేయండి. మనం పెంచేటువంటి విధానం సరిగా లేకపోతే ఆ బిడ్డలు చెడిపోతారు. ఈ తల్లి ఏం చేసిందో తెలుసా? ఈ యెహోషబ అనబడినటువంటి ఈ స్త్రీ తన సొంత మేనల్లుడిని, అంటే తన అన్న యొక్క కుమారుడిని, యోవాషు అనబడినటువంటి ఆ బిడ్డని దాచిపెట్టి తన తల్లే చంపాలని చూస్తే, అనగా సొంత ఆలోచన చేస్తే కనుక తన ఇంట్లో ఉన్నటువంటి సొంత అమ్మమ్మే చంపాలని చూస్తే, ఆ చంపడానికి అనుమతి లేకుండా, ఆ చంపడానికి దొరక్కోకుండా దాచిపెట్టి దేవుని సన్నిధిలో దాచిపెట్టి పెంచిందంట. హల్లెలూయా. ఆలోచన చేయండి. దేవుని సన్నిధిలో ఒక బిడ్డ పెరగటం అనేది ఎంత క్షేమమో ఆలోచన చేయండి. దేవుని సన్నిధిలో ఒక బిడ్డ పెరిగితే దేవుని పట్ల అవగాహన కలిగి ఉంటాడు. దేవుని సన్నిధిలో ఒక బిడ్డ పెరిగితే దేవుని మీద ఆలోచన కలిగి ఉంటాడు. దేవుని ఉనికి ఏంటో, ఆయన ప్రత్యక్షత ఏంటో, ఆయన గొప్పతనం ఏంటో, ఆయన ఎలాంటి దేవుడో చిన్న వయసులో నుంచి ఆ బిడ్డ తెలుసుకోగలుగుతాడు. హల్లెలూయా. ఆలోచన చేయండి. కానీ చిన్న వయసులో నుంచే ఆలోచన చేస్తే పిల్లలు చెడిపోవటానికి ఇంకో కారణం కూడా ఉంది.
దేవుని సన్నిధిలో దేవుని బలిష్టమైనటువంటి రెక్కల నీడన బిడ్డల్ని పెంచటం మానేసి ఇంకో నీడలో పెంచుతున్నారు. అదే నీడో తెలుసా? సాతాను యొక్క పడగ నీడ. తెలుసా? అది కూడా నీడే. దేవుని యొక్క దక్షిణ హస్తము యొక్క రెక్కల నీడ వేరు, సాతాను యొక్క పడగ నీడ వేరు. సాతాను పడగ నీడ మొదట్లో ఎలా ఉంటుందంటే అది కూడా నీడే, బాగున్నట్టుగానే ఉంటుంది, కానీ తుదకి అది నాశనానికి నడిపిస్తుంది. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని సన్నిధిలో ఒక బిడ్డను పెంచింది అనంటే 6 సంవత్సరాలు దేవాలయంలోనే ఆ బిడ్డను పెంచగలిగిందంటే ఆలోచన చేయండి ప్రియమైన దేవుని బిడ్డలారా. ఈరోజు మన పిల్లలు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నారో, చిన్న వయసులో చెడిపోతూ ఉన్నారు, చిన్న వయసులోనే క్రూరమైనటువంటి ఆలోచనలు కలిగి ఉన్నారు. మొన్న ఎప్పుడో ఒక వార్త విన్నాం మనం. ఎంత భయంకరమైనటువంటి వార్త చూడండి. 14 సంవత్సరాలు కలిగినటువంటి ఒక పిల్లోడు ఒక క్రికెట్ బ్యాట్ కోసం దొంగతనానికి వెళ్ళి దొరికిన తర్వాత ఆ ఇంట్లో చూసిందని ఓ చిన్న పాపని, 6 సంవత్సరాలు ఎంతో అనుకుంటా, ఆ చిన్న పాపని 20 కత్తిపోట్లు పొడిచి చంపేశాడంట. అర్థమవుతుందా? వారం రోజుల వరకు దొరకలేదు. ఎంత భయంకరమైనటువంటి పరిస్థితిలో పిల్లలు ఉన్నారో చూడండి. వాడు ఆ పాపను చంపడానికి ముందుగానే వాడికి వచ్చి రానట్టుగా ఇంగ్లీష్లో ఒక లెటర్ కూడా రెడీ చేసుకున్నాడు. ఇలా దొంగతనానికి వెళ్ళాలి, ఇలా వెళ్ళినప్పుడు వెళ్తా ఒక ఆయుధం తీసుకెళ్ళాలి, ఒక కత్తి తీసుకెళ్ళాలి, ఒకవేళ దాన్ని ఈ చోట నుంచి ఇలా తీసుకురావాలి, ఎవరైనా చూస్తే కనుక ఆ ఇంట్లో నేను వెళ్ళే సమయానికి ఎవరైనా చూస్తే కనుక ఇలా చేయాలని ఓ మంచి ప్లాన్ కూడా రెడీ చేసేసుకుని, అంటే ఇంకా ఆలోచన చేస్తే కనుక ఒక రకమైనటువంటి ఆలోచన కలిగి ముందే ఒక ప్లాన్ సిద్ధం చేసుకుని వెళ్ళి తను రాసుకున్నట్టుగానే ఆ ఇంట్లో ఉన్నటువంటి ఒక చిన్న బిడ్డని 20 కత్తిపోట్లు అంట. వాడు ఎంత దుర్మార్గుడో చూడండి. అదేదో అకస్మితంగా జరిగింది కాదు, అదేదో అనుకోకుండా ఆలోచనతోటి నువ్వు చెప్పేస్తావా నేను దొంగతనం చేస్తున్నానని ఏదో అనుకోకుండా ఏదో దెబ్బేసింది కాదు. అది కావాలని ఆలోచన కలిగి ముందే ప్లాన్ సిద్ధం చేసుకుని 20 కత్తిపోట్లు, 14 సంవత్సరాలోడు 20 కత్తిపోట్లు పొడిచాడంటే ఆడు ఎంత క్రూరుడై ఉంటాడు చూడండి. అవునా కాదా? మనం కూరగాయలు కట్ చేసేటప్పుడు చిన్న వేలు తెగితేనే విలవలాడిపోతాం, పిల్లలు చూడడానికే భయపడుతూ ఉంటారు కొంతమంది అయితే. అలాంటిది ఓ చిన్న బిడ్డని, 6 సంవత్సరాలు కలిగినటువంటి ఓ చిన్న బిడ్డని 20 కత్తిపోట్లు పొడిచి చంపాడంటే వాడు ఎంత దుర్మార్గుడో చూడండి. ఈరోజు పిల్లలు పెరిగేటువంటి విధానం మారిపోయింది. చిన్నప్పటి నుంచి పిల్లలు దుర్మార్గులుగా, దుష్టులుగా మారిపోతా ఉన్నారు. రకరకాలైనటువంటి లోక సంబంధమైనటువంటి విషయాల్లో చిన్న వయసులోనే సెల్ ఫోన్లో వచ్చేటువంటి లోక సంబంధమైనటువంటి విషయాలు నేర్చుకుని చూసి అవే జీవితంలో అలవరుచుకుంటూ ఉన్నారు. అది సాతాను యొక్క పడగ నీడ. చూడటానికి క్షేమం అనిపించినట్లుగా ఉంటుంది, కానీ అది క్షేమకరమైనది కాదు. ఏ బిడ్డ అయితే దేవుని సన్నిధిలో ఆయన బలిష్టమైనటువంటి రెక్కల నీడన పెంచబడతాడో ఆ బిడ్డ ఆశీర్వాదంలోనికి వస్తాడు. దేవుని భయం కలిగి ఉంటాడు, పాపము జోలికి వెళ్ళడు, పెద్దలంటే గౌరవం కలిగి ఉంటాడు, ప్రేమ కలిగి ఉంటాడు. ఈరోజు బిడ్డలు ఏ రీతిగా పెంచగలుగుతున్నారో ఒకసారి ఆలోచన చేయండి. కానీ యెహోషబా అనబడినటువంటి స్త్రీ, యోవాషు అనబడిన ఆ బిడ్డను 6 సంవత్సరాలు దేవుని సన్నిధిలో పెంచిందంట. హల్లెలూయా. కాబట్టి ఒక విషయం మనం ఏం నేర్చుకోవాలంటే, మన బిడ్డల్ని దేవుని సన్నిధిలో, బైబిల్లో ఒక మాట రాయబడుతుంది, విశ్రాంతి దినమునంట వాళ్ళందరూ ఎవరు? భార్య, భర్త, పిల్లలు కలిసి దేవుని సన్నిధిని కనబడిరి అనే మాట రాయబడుతుంది బైబిల్ గ్రంథంలో. ఈరోజు ఆలోచన చేయండి. మందిరంలో మన పిల్లల్ని కూర్చోబెట్టాలి, వాక్యం వినే సమయంలో అలర్ట్ చేయాలి, ప్రార్థించే విధానం వారికి నేర్పించాలి, దేవుడంటే భయం నేర్పించాలి, పాపం జోలికి వెళ్ళకూడదు, తప్పు చేయకూడదు అని చిన్నతనంలోనే చేసినటువంటి చిన్న చిన్న పొరపాట్లను కూడా దేవుని దగ్గర ఒప్పుకుని విడిచిపెట్టేటువంటి రీతిలో, పశ్చాత్తాపం పడేటువంటి రీతిలో ఆ బిడ్డలకి పశ్చాత్తాపం అంటే నేర్పించాలి. ఆలోచన చేయండి. 3rd క్లాసు 4th క్లాసు చదివేటువంటి పిల్లలకి కొత్త సెల్ ఫోన్ ఇస్తే మన మీద చక్కగా బాగా ఆపరేట్ చేస్తాడు, అవునా కాదా? కానీ ప్రార్థన రాదంటున్నారు, వాక్యం రాదంటున్నారు. మరి లోకంలో ఉన్నటువంటి ఆ సెల్ ఫోన్ ఎలా వచ్చేసింది? ఆ సెల్ ఫోన్ని ఇలా నొక్కాలి, ఇలాగ ఆ గేమ్ ఇలాగ ఆడాలి, అలా చేయాలని అంత ఎలా వచ్చేసింది? నేర్పించే విధానాలు సరిగా ఉండాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, మన బిడ్డల్ని దేవుని సన్నిధిలోనికి అలవాటు చేయాలి.
దేవుని సహవాసములో పెంచాలి. ఇంకా చెప్పాలంటే ప్రార్థన యందు, ఉపదేశమందు ఆ బిడ్డల్ని నిలకడగా ఉండినట్లుగా మనం నేర్పించాలి. ఎందుకంటే బైబిల్లో ఒక మాట రాయబడి ఉంది, బాలుడు నడవలసినటువంటి త్రోవను వాడికి ఒకవేళ నేర్పించకపోతే ఏమవుద్దంట, పెద్దోడయ్యాక వాడు తొలగిపోతాడు. నేర్పించకపోతే. నేర్పిస్తే దేనిలో నుంచి తొలగిపోకోకుండా దేవునిలో నిలకడగా ఉంటాడు. హల్లెలూయా. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, చిన్న వయసులో నుంచే వాడు నడిచేటువంటి నడవడికను, వాడు నడిచేటువంటి ఆ మార్గాన్ని నేర్పించాలి. కాబట్టి ఈ యెహోషాబాను తన భర్త బ్రతికి ఉన్నంత వరకు కూడా ఈ యోవాషు అనేటువంటి బిడ్డ ఎక్కడ తప్పిపోలేదంట. హల్లెలూయా. వాళ్ళు బ్రతుకున్నంత వరకు కూడా ఈ యోవాషు అనేటువంటి బిడ్డ తప్పిపోలేదు. ఎందుకో తెలుసా? మరలా ఆలోచన చేస్తే 6 సంవత్సరాలు పూర్తయిన తర్వాత 7వ సంవత్సరంలో తన భర్తతో కలిసి ఇంకా కొంతమంది యోధా పెద్దలతోటి, ఇశ్రాయేలు పెద్దలతోటి సమకూర్చి ఈ యోవాషు అనేటువంటి ఈ రాజకుమారుడిని తీసుకొచ్చి పట్టాభిషేకం చేస్తుంది. హల్లెలూయా. అప్పుడు అక్కడ రాయబడిన మాట ఏంటంటే, ఈ బిడ్డ చక్కగా పరిపాలించేటప్పుడంట మందిరంలో ఉన్నటువంటి తన పితరులైనటువంటి తన తండ్రి, తన తాత వాళ్ళందరూ మందిరంలో నిలిపినటువంటి విగ్రహ సంబంధమైన వాటన్నిటినీ తొలగించి ఈ బిడ్డ రాజైన తర్వాత చేసిన మొట్టమొదటి పని ఏంటో తెలుసా? దేవాలయ శుద్ధీకరణ చేశాడంట. హల్లెలూయా. మీరు ఆ వాక్య భాగాలు మీరు చదువుకోవచ్చు. ఆ దినవృత్తాంతముల 2వ గ్రంథంలో 23వ అధ్యాయాన్ని మీరు పూర్తిగా చదివినప్పుడు, తర్వాత 24వ అధ్యాయాన్ని కూడా మీరు చదివినప్పుడు ఈ యోవాషు అనేటువంటి బిడ్డ ఆ తర్వాత పట్టాభిషేకం చేయబడిన తర్వాత దేవాలయ శుద్ధీకరణ ఎలా చేశాడో, దేవాలయంలో ఉన్నటువంటి ప్రతి విధమైన అపవిత్రమైనటువంటి వాటిని తీసేసి దేవుని పరిశుద్ధ మందిరాన్ని ఎలా చక్కగా అలంకరించాడో మనం చూడగలుగుతాం. హల్లెలూయా. పెంచే విధానం సరిగా ఉంటే ఆలోచన కూడా సరిగానే ఉంటుంది. ఆలోచన సరిగా లేకపోతే, పెంచే విధానం సరిగా లేకపోతే బిడ్డ యొక్క ఆలోచనలు కూడా సరిగా ఉండవు. కాబట్టి ఈ యెహోషాబా వలె మనం కూడా బిడ్డల్ని దేవుని సన్నిధిలో, దేవుని భక్తిలో, దేవుని భయములో పెంచేటువంటి వారిగా మనం ఉండాలి. హల్లెలూయా. ఇక రెండో విషయాన్ని జ్ఞాపకం చేసి ముగిస్తాను. ఈ యెహోషాబా యొక్క వివాహాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే దినవృత్తాంతముల 2వ గ్రంథములోనే 22వ అధ్యాయములోనే 11వ వచనం చదువుతాను. ఏమా? అయితే రాజునకు కుమార్తె అయిన యెహోషాబా అహజ్యా కుమారుడైన యోవాషును హతులైన రాజకుమారులో నుండి దొంగిలించి అతన్ని ఒక దాదీకి ఉంచెను. యెహోరాము రాజకుమార్తెయును యెహోయోదా అను యాజకుని భార్య అయిన యెహోషాబా అనే మాట ఇక్కడ రాయబడి ఉంది. ఇక్కడ 2 విషయాలు మీకు జ్ఞాపకం చేస్తాను. ఈ యెహోషాబా అంట రాజకుమార్తెయు అని రాయబడి ఉంది. అంత మాత్రమే కాదు, ఈ యెహోషాబా అంట ఒక యాజకుని యొక్క భార్య అని రాయబడి ఉంది. యాజకుని భార్య అని రాయబడి ఉంది. ఆలోచన చేయండి. అతని పేరేంటంటే యెహోయోదా అంట. యెహోయోదా అనేటువంటి ఒక యాజకుని భార్య అంటే ఈమె ఎవరిని పెళ్లి చేసుకుంది? వెళ్ళి ఒక యాజకుడిని చేసుకుంది. కానీ ఈమె కోరుకుంటే మరో దేశపు రాజకుమారుడిని చేసుకోవచ్చు. ఎందుకంటే ఈమె రాజవంశంలో రాజకుమార్తెగా ఉంది కాబట్టి. కోరుకుంటే మరో దేశపు రాజకుమారుడిని వివాహం ఆడొచ్చు, కావలసిన భోగభాగ్యాలన్నీ పొందొచ్చు, రాజ్యము, అధికారము అన్నిటినీ పొందుకోవచ్చు. లోటు లేని ఇహ సంబంధమైన సమృద్ధి జీవితాన్ని కోరుకోవచ్చు. కానీ ఎవరిని కోరుకుంది? వెళ్ళి ఒక యాజకుణ్ణి సెలెక్ట్ చేసుకుంది. ఎంత మంచి విషయమో చూడండి. యాజకుణ్ణి దేవుని సన్నిధిలో యాజకత్వము చేసేటువంటి, దేవుని సన్నిధిలో దేవుని పనుల మీద నిత్యము పరిశుద్ధ పనుల మీద నిమగ్నమై ఉండేటువంటి ఒక యాజకుణ్ణి వివాహం ఆడింది. అర్థమవుతుందా? ఈమె ఎంపిక ఎంతో మంచి ఎంపిక. మరి ఈ రోజుల్లో యవనస్తులు వివాహ ఎంపికలు ఈరోజు మనం చేయవసరలా, మనం చూడవసరలా, అన్నీ వాళ్ళే సెలెక్ట్ చేసేసుకుంటున్నారు. అవునా కదా? ఈరోజు ఎవరు కావాలో యవనస్తులు తనకు కాబోయేటువంటి భార్య అయినా లేదా తనకు కాబోయే భర్త అయినా
ముందే వాళ్ళే సెలెక్ట్ చేసేసుకుంటున్నారు. మనమేం సెలెక్ట్ చేయ అవసరంలా, మనమేం ఊర్లో వాళ్ళు తిరిగి చేయ అవసరంలా. కొంతమంది అయితే ఈ రోజుల్లో వాళ్ళకి నచ్చినట్లుగా వాళ్ళే సెలెక్ట్ చేసుకుంటా ఉన్నారు. మరి ఎలాంటోళ్ళని సెలెక్ట్ చేసుకుంటున్నారు? ఓ మారు మనసు లేనోడిని, ఓ తాగుబోతోడిని, ఓ తిరుగుబోతోడిని. ఇంకా ఆలోచన చేయండి. లోక సంబంధమైనటువంటి వ్యసనాలు ఉన్నటువంటి వాడిని, ఇలాగా పై రూపాన్ని చూచి మోసపోయి లోక సంబంధమైనటువంటి ఆశలకు ఏడవబడి వాళ్ళని చూసి వీళ్ళని చూసి నేర్చుకుని ఈరోజు వారి ఎంపిక సరిగా లేక జీవితంలో చాలా చాలా భారీ నష్టాన్ని చూస్తున్నారు. వారి కోరికలు, వాళ్ళ ఆలోచనలు అన్నీ కూడా ఓ సంవత్సరమో, ఒక 6 నెలలో గడిచిన తర్వాత అన్నీ అయిపోతున్నాయి. ఆ తర్వాత నిరుత్సాహపడుతున్నారు. అయిపోయింది జీవితం, ఇంకేముంది, ఈ తాగుబోతోని చేసుకున్నాను, ఇలా జరిగింది అలా జరిగిందని ఆ తర్వాత బాధపడుతూ ఉన్నారు. ఈరోజు ఆలోచన చేయాలి. ఓ క్రైస్తవ బిడ్డలందరూ కూడా దేవుని వాక్యాన్ని ఎరిగినటువంటి ప్రతి బిడ్డ, యవన బిడ్డలు ఏం చేయాలో తెలుసా? వివాహ ఎంపిక అనేది చాలా బాగా సెలెక్ట్ చేసుకోవాలి. అసలు ఆ వ్యక్తి బాప్తిస్మం పొందాడా లేదా, ఆ వ్యక్తి మారు మనసు పొందాడా లేదా, క్రమంగా మందిరానికి వెళ్ళేవాళ్ళేనా, స్త్రీలైనా పురుషులైనా సరే యవన బిడ్డలందరూ కూడా వివాహ ఎంపిక ఇలా చేసుకోవాలి. ప్రార్థించేటువంటి అనుభవం ఉందా లేదా, ఇలా ముందే తమ వివాహ ఎంపికను సరైన రీతిలో సెలెక్ట్ చేసుకుంటే జీవితం అందంగాను ఆనందదాయకంగాను ఉంటుంది. హల్లెలూయా. కానీ యెహోషబ అనేటువంటి ఈ యవన బిడ్డ, ఈ స్త్రీ ఆలోచన చేస్తే కనుక వివాహ ఎంపిక ఎంత బాగా సెలెక్ట్ చేసుకుందో. రాజవంశములో ఉందండి. కోరుకుంటే మరొక రాజకుమారులు స్వయంవరానికి క్యూ కడతారండి. కానీ ఒక యాజకుడిని సెలెక్ట్ చేసుకుంది. ఎంత మంచి విషయమో చూడండి. అందుకే నేను మొదట్లో జ్ఞాపకం చేశాను. బురదలో మొలిచినటువంటి తామర పుష్పమంట ఏ రోజు కూడా ఆ బురదను అంటించుకోదంట. ఇంతమంది దుష్టుల మధ్య జీవించినటువంటి యెహోషబ మంచి నీతి కలిగినటువంటి జీవితం జీవించింది. అంత మాత్రమే కాదు, తన వివాహ ఎంపిక కూడా సరైన విధానంలో సెలెక్ట్ చేసుకుంది. ఇంకా చెప్పాలి అనంటే దేవుని యందు భక్తి కలిగిన వాడును, దేవుని యందు నీతి కలిగినటువంటి వాడును, ఇంకా చెప్పాలి అనంటే దేవుని పరిచర్యలో ఉన్నటువంటి వాడునునైనా తనకి భర్తగా సెలెక్ట్ చేసుకున్నట్లుగా ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈరోజు మంచి గుణగణాలు చూసి, వ్యక్తిత్వాన్ని చూసి, వ్యక్తుల యొక్క ఆ వ్యక్తిత్వం ఎలా ఉంది అనేటువంటి విధానంలో చూసి మంచి ఎంపిక యెహోషబ వలె చేసుకునేటువంటి వారిగా ఉండాలి అనే విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తున్నాను. రైట్. ఇక 2 విషయాలు మీకు జ్ఞాపకం చేశాను. ఒకటి, తన మేనల్లుడైనటువంటి యోవాషుని దేవుని మందిరములో పెంచిన విధానము. రెండవది, ఆమె తన వివాహ విషయంలో తన భర్తను సెలెక్ట్ చేసుకున్నటువంటి విధానము. 2 విషయాలు జ్ఞాపకం చేశాను. వీరిరువురు కలిసి గొప్ప సాహసం చేసి ఓ దుష్టురాలైనటువంటి అతల్య కంటపనకుండా, ఎందుకు దుష్టురాలన్నానో తెలుసా? చిన్నపిల్లలనే జబ్బిచ్చేసింది, ఇక పెద్దోళ్ళంటే ఏమన్నా లెక్క చేస్తుందా? అలాంటి దుష్టురాలు కంటపడకోకుండా 6 సంవత్సరాలు పెంచబడి 7వ సంవత్సరాన్ని ఎంత తెలివిగా, ఎంత ఆలోచనతో, ఎంత యుక్తిగా, దేవుని జ్ఞానముతో నింపబడి యోధా పెద్దలందరినీ ఆలోచన చేస్తే ఇశ్రాయేలీలో పెద్దలందరినీ పోగు చేసి దేవుని మందిరములో సమకూర్చి దేవుని మందిరములో కాపలాగా పెట్టి ఆ రోజు ఆ బిడ్డని, యోవాషు అనబడినటువంటి ఆ బిడ్డని వీరిరువురి యొక్క అన్యోన్యతతోటి, వీరిరువురి యొక్క ప్రోద్బలముతోటి రాజుగా పట్టాభిషేకం చేశారు. హల్లెలూయా. కాబట్టి మంచి విషయాలకి మనం ప్రోత్సహించేటువంటి వారిగా ఉండాలి. చెడు విషయాలకి కాదు, మంచి విషయాలకి ప్రోత్సహించేటువంటి వారిగా ఉండాలి. కాబట్టి యెహోషబ నుంచి మనం నేర్చుకున్నటువంటి విషయాలు, ముఖ్యంగా బిడ్డలను పెంచేటువంటి విధానంలో కానీ, లేదా మన కుటుంబాలలో వివాహ ఎంపికల విషయంలో కానీ సరైనటువంటి ఆలోచన కలిగి ఈ యెహోషబ వలె మనం కూడా అలాంటి నీతియు భక్తియు కలిగి, మనము దుష్టుల మధ్య జీవిస్తూ ఉన్నాం. మన చుట్టూ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా దుష్టులే, చెడిపోయినటువంటి వారే. ఎందుకంటే లోకమే చెడిపోయినటువంటి స్థితిలో ఉంది. అందరినీ సాతాను ఏ సమయంలో ఎవరినైనా ప్రేరేపిస్తూ ఉంటాడు. ఇలాంటి దుష్ట సమాధి మధ్య జీవిస్తున్నటువంటి మనము ప్రభువలే ఈ లోకములో ఉన్నటువంటి చెడుని అంటించుకోకుండా పరిశుద్ధమైన నీతి కలిగిన జీవితం కలిగి ఉండాలి. హల్లెలూయా. ఎందుకంటే ప్రభువుని గురించి అనేకులు చెప్పిన మాట ఏంటంటే, ఈయన ఎప్పుడునూ పాపుల మధ్యను సుంకరుల మధ్యను ఉండుచున్నారని చాలామంది చెప్పారు. నిజమే, ప్రభు ఎక్కువ పాపులతో ఉన్నారు, సుంకరులతో ఉన్నారు.
ఇంకా చెప్పాలి అనంటే అక్కడ ఉన్నటువంటి ప్రభు చుట్టూ ఉన్నటువంటి సమాజం చెడిపోయిందే, కానీ ప్రభువు వారందరి మధ్యలో పరిశుద్ధుడై ఉన్నాడు. హల్లెలూయా. పాపుల మధ్య ఉన్న పాపానికి ఏ రోజు ఆయన చోటివ్వలేదు. మన చుట్టూ అనేక మంది దుష్టులు ఉండొచ్చు, భయంకరులు ఉండొచ్చు, క్రూరులు ఉండొచ్చు, కానీ మన నీతిని మన భక్తిని విడిచిపెట్టకూడదు. హల్లెలూయా. మన నీతిని మన భక్తిని మన విశ్వాసాన్ని కాపాడుకోవాలి. ఇంకా చెప్పాలి అని అంటే ఫైనల్గా ఒక విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను. నేను నా దేవుని దగ్గర ఎలా ఉన్నాను, ఇది మాత్రం చూసుకోవాలి. నేను నా దేవుని దగ్గర ఎలా ఉన్నాను అనేటువంటి ఆలోచనతో ఈ యెహోషాబా వలె చుట్టూ ఉన్నటువంటి దుష్టుల మధ్య ఓ మంచి నీతి కలిగినటువంటి స్త్రీగా ఈ యెహోషాబా అనేటువంటి స్త్రీ ఉందనే విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తూ, ఈ విషయాలు కూడా మీ మనస్సును అందించుకుని అలాంటి ఆలోచనలు కలిగి చెప్పబడినటువంటి ఈ యొక్క సంగతులు ఏవైతే ఉన్నాయో వీటి యందు లక్ష్యం ఉంచి అలాంటి నీతి కలిగిన పరిశుద్ధం కలిగినటువంటి జీవితం కలిగి ఉండాలని తెలియచేస్తూ ఈ మాటలు ముగిస్తున్నాను. దేవుడి మాటలు మన వెనుకడిలో దీవించునుగాక. ఆమేన్.